చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు సందర్భంగా వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనను నిర్వహించారు. వైఎస్ జయమ్మ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీని ప్రారంభించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడం చంద్రబాబుకి ఎప్పటికీ అలవాటు లేదని మండిపడ్డారు. సూపర్ 6 సక్సెస్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడపలో అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కార్యక్రమం పులివెందులలో భారీ ఎత్తున కొనసాగుతుంది. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ ఆందోళన చేయాల్సి వచ్చింది? ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక అన్ని హామీలు కూడా పూర్తిగా తుంగలోకి దక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఆ కారణం చేతనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము. మీరు చూస్తూ ఉన్నారు ఏ స్థాయిలో ప్రజల స్పందన ఏ స్థాయిలో ఉందో మీరే గమనిస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందన్న భావన ఏ స్థాయిలో ప్రజల్లో ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోమని, అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొత్తం నిద్ర నుంచి లేచి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి ఇచ్చిన హామీలు ఆడబిడ్డ నిధి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి అమలు చేయాలా. రైతులకు సంబంధించిన పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలా. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు సకాలంలో ఇవ్వాలా. ఇటువంటివన్నీ ప్రజారంజక పాలన చేసే విషయంలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి నిద్ర లేచి ముందుకు రావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన చేశారు. దాన్ని ఏం చేస్తారు? డిఎస్సీ అభ్యర్థులకు ఈ ప్రభుత్వం చేసింది తీరని ద్రోహము. ఎంత ద్రోహం అంటే స్పోర్ట్స్ కోటాలో కొన్ని లక్షల మంది డిఎస్సీ అభ్యర్థులు టీచర్ పోస్ట్ తెచ్చుకోవాలని చెప్పి కొన్ని లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే వీళ్ళు లాస్ట్కు డిఎస్సీ సెలక్షన్ను కాస్త ఈ గవర్నమెంట్ డిఎస్సీ కలెక్షన్ చేసి పారేసింది. మొత్తం లక్షల మందికి ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇన్నేళ్ళు నిరీక్షించి ఇంత కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఇంత కష్టపడి పరీక్ష రాసింది దీనికోసమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అటువంటి వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. జరిగిన అవకతవకలపైన తప్పకుండా కేంద్ర ప్రభుత్వం విచారణకు కాల్ఫర్ చేయాలా, ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలా. డిఎస్సి నోటిఫికేషన్ పూర్తిగా సెటిలైట్ చేసి రాసిన ప్రతి అభ్యర్థికి కూడా వాళ్ళ మెరిట్కు తగ్గట్టు న్యాయం చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేస్తున్నటువంటి మోసానికి బాధ్యత వహించాలి, అంటేనే దిగిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.